హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్. నేను మీ జ్యోతి శర్మ. హాయ్ అండి. మా చేనుకి వెళ్ళి వస్తుంటే మా పక్క చేలో పామ్ ఆయిల్ వేశారు. మీకు కూడా చూపిద్దామని చూసారా పామ్ ఆయిల్ కాయిల్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇవి చాలా ఇంకా పెద్ద సైజు వస్తాయి. ఇది ఫస్ట్ కాప్ అనుకుంటా. అయితే ఇక్కడ రైతు లేరు, అయినా సరే మీకు వీడియో చూపిద్దామని. అదే పామ్ ఆయిల్, మనం ఆయిల్ వాడతాం కదా, సన్ఫ్లవర్ ఆయిల్ అలాగా. ఇవి గెలలు చూసారా, మన ఖర్జూరం కాయలు ఉంటాయి కదా ఆ టైపు. కానీ చూడండి చాలా గట్టిగా ఉంది, రావడం లేదు. చెట్టు మాత్రం చూస్తే ఈత చెట్టు లాగా ఉంది చూసారా. 3 సంవత్సరాల మొక్కలు. ఇది 3 సంవత్సరాల మొక్క. ఎందుకంటే మేము ఇంతకుముందు ఆల్రెడీ చేనుకి చూసాం కదా రావడము, అందుకని. ప్రతి చెట్టు గెల వచ్చింది. ఫస్ట్ కాపు ఇది చూసారా, ప్రతి పండింది గెల వచ్చింది. ఇదిగో కాయ పండింది చూడండి, ఇదిగో చూసారా. మన ఇంకా ఎల్లోగా మారుతుంది, ఇంకా ఎల్లో కలర్ షేడ్కి వస్తుందిట. ఇదిగోండి ఇవి గెలలు చూసారా, అది పూత అన్నమాట ఇదంతా. అవి తర్వాత ఇగో ఇలా తయారవుతాయి. చేసేనా అది పనికిరంది. ఇలా ఇలా బయటకు వచ్చేస్తాయి, ఇందులో ఉంటాయన్నమాట ఆ కాయలన్నీ. ఇదిగో ఇలాగ మన కొబ్బరి కాయ కనుక ఎలా వస్తుంది అట్లాగా. ఇది గెల. అయ్యయ్యో, మీకు ఈ పామ్ ఆయిల్ చూపించుదాము అనే హడావిడిలో నా హ్యాండ్ బ్యాగు పక్కన రోడ్డుకి సైడ్ పక్కన బైక్ పెట్టాను, అక్కడ పెట్టి వచ్చేసాను. ముందర తెచ్చుకున్నాక వీడియో కంప్లీట్ చేస్తాను. అలాగే పామ్ ఆయిల్ పంటకి నీరు కూడా ఎక్కువ అక్కర్లేదు. దీనికి వాటరు మొత్తం పెట్టక్కర్లేదు, ఇలా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు పెడతారనమాట. అంటే ఎక్కువ వాటర్ అవసరం కూడా లేదు వీటికి.